అసెంబ్లీకి ఖచ్చితంగా అవసరమైనప్పుడు వస్తారు. మేము అసెంబ్లీలో వాళ్ళు మమ్మల్ని తట్టుకోవట్లేదు. మేము చెప్పిన వాటినే మా దానికే తట్టుకోవట్లేదు. మా కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము చేస్తున్నాం. ఇవాళ మేము అడిగిన వాటికి ముందు సమాధానం చెప్పమని చెప్పండి. మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు 15,000 కోట్లు ఏ విధంగా తగ్గిపోయినాయి అనేది కూడా ప్రతి ఇవాళ రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో, అదేవిధంగా డైరెక్ట్ ట్యాక్సెస్లో, కమర్షియల్ ట్యాక్సెస్లో, వ్యాట్లో అన్నిటిలో కూడా ఇలా నెగిటివ్ గ్రోత్ వచ్చింది. 15,000 కోట్లు 2 క్వార్టర్లో తగ్గినాం. అది వాస్తవమా కాదా? 75,000 కోట్లు ఇలా లోన్ తీసుకొని వచ్చిండ్రు. ఇవాళ 3.5 లక్షల కోట్లు ఉంటే అప్పుంటే ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాటికి అవగాహన లేదు. అజ్ఞానులు, అహంకారులు పాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మేము చెప్తేనే అర్థం చేసుకోవట్లే. కేసీఆర్ గారు ఈ మునగాల కేసీఆర్ గారు కావాలనా? కేసీఆర్ గారు ఖచ్చితంగా వారు చెప్పింది కదా, ఇదే వరంగల్ గడ్డ మీదనే మొట్టమొదటిసారి వస్తారు, వాళ్ళకేందో చుక్కలు చూపిస్తారు. రెండో అంశం, అవసరం ఉన్నది ఎక్కడ అవసరం అనుకుంటే అప్పుడే వస్తారు. ఎక్కడ మేమేమి ప్రతిపక్షంగా మేము ఇవాళ ఫెయిల్ అయినాం అని చెప్పేసి ఒక్కరిని చెప్పండి. భారతదేశంలో అత్యంత యాక్టివ్ ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అది మూసి సుందరీకరణ కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, లేకపోతే ఇవాళ లగచర్ల సంఘటన కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, మేము మాట్లాడినంతగా, మేము వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసినంతగా అన్ని విషయాలు నిత్యం కూడా మాట్లాడినట్టు ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ మరొక పార్టీ కానీ చేయలే. మాకు అవసరమైన మార్గదర్శకత్వం కేసీఆర్ గారు చేస్తున్నారు. అవసరమైనప్పుడు అసెంబ్లీకి వస్తారు, వరంగల్కి వస్తారు, చేస్తారు. రెండో అంశం, మీరు అన్నారు 6 ముక్కలు చేసింది వరంగల్ నగరాన్ని ముక్కలు చేయలే, హైదరాబాద్ నగరాన్ని చేయలే. పాలనా సంస్కరణ సౌలభ్యం కోసం ఇవాళ జిల్లాలు చేసిన తప్ప మన వరంగల్ నగరాన్ని ముక్కలు చేయలే కాదు. వరంగల్ నగరం, కాజీపేట, హన్మకొండ, వరంగల్ ఈ 3 ఇంతకుముందు ఎట్లా కలిసి ఉన్నాయో, ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ఆ అభివృద్ధిని ఉరకలెత్తిచ్చినాం. ఇవాళ మొత్తం అన్ని రంగాల్లో, వైద్య రంగంలో అసలు కాలేజీ యూనివర్సిటీ అంటే ఎక్కడ లేదు కదా, ఇక్కడనే తీసుకొచ్చి పెట్టినరు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత పెద్ద హాస్పిటల్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చి పెట్టినరు. ఇలా సెకండ్ టైర్గా ఉన్నదాన్ని 6 కంపెనీలను ఇక్కడికి, ఐటీ కంపెనీలను తీసుకొచ్చిండ్రు. మెగా టెక్స్టైల్ పార్క్ని ఇక్కడ తీసుకొచ్చిండ్రు. విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, పారిశ్రామిక రంగంలో ఇవాళ హైదరాబాద్ తర్వాత ముందు పీఠన పెట్టింది కేసీఆర్ గారు. కాబట్టి మేము ముక్కలు చేయలే, బ్రహ్మాండంగా నిలబెట్టినాం. రైట్.